నమస్తే, నేను మీ సతీష్. కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ డీజీపీలకు సమన్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని మనం చూస్తే అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితులు, అది కూడా ఆఫ్టర్ పోల్ వైలెన్స్. అంటే ఏదైతే పోలింగ్ ముగిసిన అనంతరం నుంచి కూడా ఏ రకమైనటువంటి హింసాత్మక ఘటనలు, హింస ఏ విధంగా చెలరేగిపోతూ ఉంది అనేటువంటిది మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక భయకంపితమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఈ రోజున స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు బయట తిరిగేటువంటి పరిస్థితులు కూడా లేవు. ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట, అదే సమయంలో అనంతపురం జిల్లాలో చూస్తే తాడిపత్రిలో అయితే కొత్తగా అక్కడికి ఎవరు కూడా బయట నుంచి వ్యక్తులు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. నిన్నటి నుంచి చూస్తే అటు తెలుగుదేశం అలాగే ఇటు వైసీపీ, ఈ రెండు పార్టీల మధ్యన కూడా ఏ విధమైనటువంటి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. బాణాసంచాలతోటి దాడులు చేసుకుంటా ఉన్నారు. అక్కడ పూర్తిగా ఎక్కడా కూడా బయట నుంచి వెళ్ళే వ్యక్తులు తాడిపత్రిలోకి వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితులు కూడా లేవు. మరో పక్కన చూస్తే చంద్రగిరిలో, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో నిన్న చూసాం. వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తన అనుచరులతోటి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన ఎలాంటి దాడులు చేపిస్తా ఉన్నాడు. నిన్న పులివర్తి నాని, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని వాహనాలపైన ఏ విధంగా దాడి చేశారు. సుత్తులు, రాడ్లు పట్టుకుని వచ్చి కార్లని ధ్వంసం చేసి పులివర్తి నాని పైన కూడా సుత్తితోటి కొట్టబోతే ఆయన జరగబోతే ఆయన చేతికి తగిలింది. అదే ఆయన నెత్తికి తగిలింటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు ఈ పాటికి. అదే సమయంలో ఈ రోజున మాచర్లలో చూస్తే మాచర్లలో పూర్తిగా కత్తులు, రాడ్లు పట్టుకుని రోడ్ల మీద స్వైర విహారం చేస్తూ ఉన్నారు. నిన్న కారంపూడిలో కూడా చూసాం. కారంపూడిలో కూడా పూర్తిగా కత్తులు, రాడ్లు, గుణపాలు తీసుకుని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఆఫ్టర్ పోల్, అంటే పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసను, ఏ విధంగా హింస పెరిగిపోయింది అన్నదానికి నిదర్శనాలుగా కూడా, సాక్ష్యాలుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే ఈ హింస పెరిగిపోతూ ఉందో, నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కారంపొడిలో రాడ్లు, కత్తులు పట్టుకుని, గుణపాలు పట్టుకుని వచ్చి ఎలాంటి దాడి చేశారు, అక్కడ ఉన్నటువంటి పూర్తి ఫర్నిచర్ని ఎలా ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా వీడియోలతో పాటుగా ఫిర్యాదు రూపంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదు పైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఏదైతే దీనిపైన వివరణ ఇవ్వాలి, ఎందుకు ఆఫ్టర్ పోల్ ఈ రకమైనటువంటి హింస జరుగుతూ ఉంది, మరి ఈ రకంగా హింస జరుగుతూ ఉంటే శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నట్లు, శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి పూర్తి వివరణని కూడా రేపు నేరుగా మా ఎదుట హాజరయ్యి, అంటే వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలి అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి, అలాగే రాష్ట్ర డీజీపీ ఏదైతే హరీష్ కుమార్ గుప్తా ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళిరువురు కూడా రేపు ఢిల్లీలోని గురువారం రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని నిర్వాచన్ భవన్లో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ ఎదుట హాజరై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఈ రోజున సమన్లు ఇచ్చిందో కేంద్ర ఎన్నికల సంఘం, ఆ సమన్లను చూసినా, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయన ఈ రోజున తన ప్రెస్ మీట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే పూర్తిగా ఏదైతే హింస జరుగుతూ ఉందో దీనంతటికీ కూడా ఎవరు కారకులు, అసలు ఏమిటి కారణం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రోజున ముఖేష్ కుమార్ మీనా ఏదైతే ఏపీ సీఈఓగా ఉన్నారో ఆయన మాట్లాడుతూ ఏదైతే ఈ 2019 తోటి పోలిస్తే 2024 ఎన్నికల్లో 26 లక్షల ఓట్లు కొత్తగా వచ్చి ఈ రోజున ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అయితే 2019తో పోలిస్తే ఇప్పటికీ 2024 వచ్చేటప్పటికి 60 లక్షల ఓట్లని తొలగించేశారు. 60 లక్షల ఓట్లు తొలగించినా కూడా 10,30,000 మంది కొత్త ఓటర్లు, అంటే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాళ్ళు 10,30,000 మంది ఓటు నమోదు చేసుకున్నారు. వారితో పాటుగా 15,70,000 మంది, అంటే మొత్తం 16 లక్షల మంది అనుకోవచ్చు. 16 లక్షల మంది మళ్ళీ కొత్త ఏదైతే మిగతా ఓట్లు కూడా వచ్చి చేరడంతో వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, లేదంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కలిపి మొత్తంగా కూడా కొత్త ఓట్లతో కలుపుకుంటే 26 లక్షల ఓట్లు ఈసారి కొత్తగా కూడా పోలైన, అంటే 2019 ఎన్నికల కంటే కూడా అదనంగా పోలైనటువంటి పరిస్థితి. దీన్ని గనక సాధారణంగా చూస్తే 2% ఓటు మాత్రమే, అంటే 2019 ఎన్నికల్లో 79% ఓట్లు గనక నమోదైతే ఈసారి ఎన్నికల్లో 81%, అంటే 2%
2% ఎక్కువగా కనిపిస్తుంది. కానీ 2% అయినా కూడా 26 లక్షల ఓట్లు కొత్తగా ఈ రోజున అదనంగా పోలైనాయి అంటే అవన్నీ కూడా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఒక భయాన్ని రేకెత్తిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఈ 26 లక్షలు అనేటువంటిది తమకి అనుకూలంగా పడ్డాయా లేకపోతే తమకు వ్యతిరేకంగా పడ్డాయా అనేటువంటి ఒక భయాన్ని కూడా వాళ్ళలో రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఏదైతే ఈ జరుగుతున్నటువంటి హింస అంతటికీ కూడా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ, ఎందుకంటే గతంలో కంటే కూడా అసలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఒక రికార్డు స్థాయిలో పోల్ అయింది. దీంతో అదీ కాక ఏదైతే గనక ఒక ట్రెండ్ సెట్ అయిందో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి చెందాలి అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఈసారి పోలైనటువంటి ఓట్లన్నీ కూడా కూటమికి అనుకూలంగాను వైసీపీకి వ్యతిరేకంగా పోలైనాయి అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో ఈ ప్రచారంతో పూర్తిగా వైసీపీ నాయకులంతా కూడా తమ ఆధిపత్యాన్ని ఎక్కడ కోల్పోతామో అని చెప్పి ముఖ్యంగా చూస్తే మాచర్లలో గొడ్డళ్లతోటి నరికినటువంటి పరిస్థితి. పోలింగ్ జరుగుతున్న రోజు పొద్దున్న ఉదయం ఏదైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన గొడ్డళ్లతోటి నరుకుతూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. మహిళల పైన కూడా విచక్షణ రహితంగా దాడులు చేశారు. ఇవన్నీ కూడా దేనికి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 3 తడవులుగా అంటే 15 ఏళ్లుగా కూడా అక్కడ అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా నిన్న పులివర్తి నాని గారి పైన సుత్తితోటి గొడ్డళ్లతోటి దాడి చేశారు. కారణం ఏమిటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఎంతో కాలంగా ఈ ఆధిపత్యాన్ని ఆయనే అనుభవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆధిపత్యం పోతోంది అంటే ఒక్కసారి పోయింది అంటే వాళ్ళ వెంట ఇంకెవరు ఉండరు. ఒక్కసారి ఆధిపత్యం కోల్పోయిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమిటి అంటే కుక్కలు చింపిన విస్తర అంటారు కదా, ఆ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఆధిపత్యాన్ని కోల్పోకూడదు అనేటువంటి ఒక అక్కసు, ఇంకో పక్కన ఏదైతే కోల్పోతున్నాం అనేటువంటి భయం, ఈ అసహనంతో ఈ రకమైనటువంటి హింసనైతే కనుక వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు. ఈ హింసలు సృష్టించి పూర్తిగా ఈవీఎంలు కూడా తారుమారు చేసి ఏదో ఒక రకంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే వీటిపైనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున సిఎస్కి డీజీపీకి కూడా సమన్లు ఇచ్చారు. అసలు పోలింగ్ రోజునే ఆ స్థాయిలో హింస జరిగితే ఆ హింసని కట్టడి చేయాల్సినటువంటి, ఆ హింసని పూర్తిగా ఆపాల్సినటువంటి అధికారులు ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు? అదే కాక పోలింగ్ తర్వాత ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలిసిందే కదా. అధికారులు అందులో దాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు? ఈ రోజున ఈ స్థాయిలో పూర్తిగా రాడ్లు, కత్తులు, సుత్తులు, అలాగే గడ్డపారలు తీసుకుని పూర్తిగా బయట స్వైర విహారం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ ఎందుకు కట్టడి చేయట్లేదు? వీటన్నిటిపైన ఇప్పటి వరకు అసలు ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఈ ఆఫ్టర్ పోల్ వైలెన్స్ అనేటువంటిది ఈ స్థాయిలో గడిచిన 36 గంటలుగా 48 గంటలుగా ఈ స్థాయిలో వైలెన్స్ జరుగుతూ ఉంటే, ఇంత హింస జరుగుతూ ఉంటే దీన్ని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోయారు అని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదే సమయంలో దీనిపైన పూర్తిగా వ్యక్తిగతంగా మీరు ఢిల్లీలోని నిర్వచన్ భవన్కి వచ్చి వ్యక్తిగతంగా మీరు మీ వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసిందో అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. అదే సమయంలో దీనిపైన బాధ్యులు ఎవరు అనే దానిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతా ఉంది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే ఇప్పటికే డీజీపీని అయితే కనుక రాష్ట్రంలో కొత్త డీజీపీని అంటే గతంలో ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ అయితే చేశారు. కానీ ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చినప్పటికీ కింద స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉండడం. అదే సమయంలో ఇంకో పక్కన చూసుకుంటే అనంతపురానికి కొత్త ఎస్పీ వచ్చినా, అక్కడ చంద్రగిరికి సంబంధించి అక్కడ కొత్త ఎస్పీ వచ్చినా, అలాగే పల్నాడుకు సంబంధించి కొత్త ఎస్పీ వచ్చినా కూడా కింద స్థాయి సిబ్బంది అంతా కూడా ఇంకా వైసీపీ నాయకులకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఏదైతే పోలింగ్ రోజున కూడా ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలకు వస్తున్నారు అంటే వీళ్లే సమాచారం ఇవ్వటం, అక్కడ రిగ్గింగులు చేస్తూ దాడులకు పాల్పడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని అక్కడి నుంచి తప్పించేటువంటి చర్యలు చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ అంశాల్లో అడ్మినిస్ట్రేటివ్ విభాగం అంతా కూడా సిఎస్ చేతుల్లో ఉంటుంది. డీజీపీ పోలీసులకి బాస్ అయినప్పటికీ కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎక్కడ మార్చాలి అనేటువంటి నిర్ణయాధికారాలన్నీ కూడా ఈ రోజున సిఎస్ చేతిలో ఉంటాయి. కాబట్టే అక్కడ ఎస్పీలు మారినప్పటికీ కూడా కిందన ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిబ్బంది, ఇంకా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్చలేకపోయారు. వాళ్ళందరినీ మార్చనందుకు వల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అట్టుడికిపోయేటువంటి పరిస్థితుల్లోకి
వెళ్ళింది. కాబట్టి రేపు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర వివరణ ఇచ్చేటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీని కూడా బదిలీ చేస్తారు. మన డీజీపీని ఏ విధంగా అయితే బదిలీ చేశారో ఇప్పుడు ఈ అంశాలకి, ఈ వైఫల్యాలకి చీఫ్ సెక్రటరీయే బాధ్యుడు అవుతాడు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా గుర్తించి తీరుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా జవహర్ రెడ్డి పైన అయితే వేటు పడ్డం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.